దాంట్లో వీరశక్తి, తేజశక్తి ఉన్నవాడు తట్టుకున్నాడు రోగాలు. అది మళ్ళీ తిరిగి తాను స్థూల పదార్థంగా అవుతుంది అంటారు. ఆ స్థూల పదార్థం సూక్ష్మం అవుతుంది. సూక్ష్మ ధాతువు కాకుండా వీరకణ అవుతూ ఉండి మంచి ఇది అంటారు, మంచి ఏమంటారు దాన్ని ఇమ్యూనిటీ ఉంది అంటారు కదా, ఆ ఇమ్యూనిటీ శక్తి అన్నమాట. ఆ వీరశక్తి, తేజశక్తి అది మళ్ళీ ఏంటి జలచేతన పదార్థాలుగా వృక్ష రూపంగా, జడ రూపంగా, చరాచర ప్రపంచ రూపంగా, పక్షి రూపంగా, చెట్టు రూపంగా అంతా ఉన్నంతా ఏంటి మనసే. భూమి అంటే ఏంటి చెట్లు, చాములు, కొండలు, రాళ్ళు, రప్పలు, వృక్షాలు, జీవరాశులు, మానవ సమాజం, దాంతో పాటు వెలుతురు, చీకటి, అంధకారము ఇవన్నీ కలిసినప్పుడు జగత్తు ఉంటాం. ఆకాశం లేకుండా, నక్షత్రాలు లేకుండా, భూమి ఒకటి జగత్ అనగా ఈ ప్రపంచం, ఈ సృష్టి, ఈ జగత్తు, ఈ జగత్తులో పుట్టి పెట్టినటువంటి నాతో సహా సర్వజీవరాశితో సహా జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అన్నీ కూడా మనసే అన్నారు. అంత మనసు అంటూనే మనసు లేని వస్తువు ఉన్నప్పుడు ఈ సాధనలన్నీ చేయటం లేని వస్తువు అనుకోవడం, లేని వస్తువు అయినా కూడా సాధన అక్కర్లేదంటూనే ఆత్మానుభవం పొందినటువంటి వారు కూడా అంటే సంపూర్ణంగా కాదు, ఆత్మానుభవం ఉంది. జన్మముక్తి, విజయముక్తి రాని వాళ్ళు ఆ మనసు వల్ల భంగపాటు పడుతున్నారుగా కామకోసాలతో. కాబట్టి ఆ మనసు చాలా మాయ. ఆ మాయ ఈశ్వర మాయ అంటే తన మాయ. తన మాయను తాను జయించడం అసంభవం. ఎందుకు మాయ నశించదు, పుట్టదు, చావదు. అది పుట్టినట్టు ఉంటుంది, చచ్చినట్టు ఉంటుంది. ఏ విధంగా పరమాణువులు అన్నీ కలిసి పర్వతాలన్నీ వెళ్తున్నాయి. ఆ పర్వతాలు మళ్ళీ సూక్ష్మమైన అణువులు వస్తున్నాయి కదా, అంతే. కానీ పదార్థం మ్యాటర్ నేచర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని పదార్థం పుట్టదు. ఉన్న పదార్థాన్ని సంకల్పబలంతో రకరకాలుగా తయారు చేస్తారు. అది దేహంతో కావచ్చు, ప్రాణంతో కావచ్చు, యంత్రతంత్ర మంత్ర విద్యలతో కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మ్యాటర్ అంటే ఏంటి మాస్, మ్యాటర్ దానికి పవర్ ఉంది. ఆ మ్యాటర్ మాట్లాడదుగా, తను గ్రహించలేదా జడం. నేను జడ పదార్థం, నేనుతో ఉన్న ఆలోచనతో ఉన్న మనసు జడ పదార్థం, మనసుతో ఉన్న దేహం జడ పదార్థం, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణిదాలని జడ పదార్థం. మనసు దేహం ద్వారా గమనించిన, కన్ను ద్వారా చూసిన జగత్తు జడ పదార్థం, పంచభూతాలు జడ పదార్థం. జడ పదార్థం ఏంటంటే జ్ఞానహేంద్రియ పదార్థం అని అర్థం. మిగతా వాటి భావం ఉంది. భావం అంటే ఏంటి చైతన్యం. చైతన్యం అంటే ఎరికంటే జ్ఞానం, జ్ఞప్తి, సాక్షి, జ్ఞానం అంటే జ్ఞానరహిత స్థితి జడము అంటారు. స్తబ్దత అంతే, అలా కథలతో మొదల ముద్దులాగా ఉంటుంది. చలనం ఉంటుంది, ఆ చలనంలో చైతన్యం ఉండదు. చైతన్యం అంటే తాను తెలుసుకుని గుర్తించి గమనించే లక్షణంతో మాత్రం ఉండదు. కేవలం తాను గుర్తించి గమనించి తెలిసే లక్షణంతో నేను మాత్రమే, స్వయంగా ఉన్నదని మాత్రమే నిర్గుణ చైతన్యం స్పష్టంగా అవగాహన చేస్తున్నారు. వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు? జ్ఞానహీనత స్థితిని, భావాతీత స్థితిని ఆత్మస్థితిగా చెప్పవచ్చు. కానీ భావాలంత వరకు భావరహితం అవ్వదుగా, రహితం అయినా మళ్ళీ వచ్చిపోతుందిగా, అసాధ్యం. దీన్ని కంట్రోల్ చేయాలా, నిశ్చయం చేయాలా, శుద్ధి చేయాలి. శుద్ధి ఎలా చేస్తారు? అణువులు ఎలా శుద్ధి చేస్తారు? ఆకాశం శుద్ధి ఎలా చేస్తారు? పంచభూతాలు ఎలా శుద్ధి చేస్తారు? తాత్కాలికం. ఈ తాత్కాలిక శుద్ధి వల్ల సంపూర్ణ నిశ్చలత రాదు కదా. మేఘాలు కదులుతాయి, కదలకుండా మేఘాలు ఉండవు కదా, ఎప్పుడూ చంచలమే. కాబట్టి అది తాత్కాలిక ఉపశాంతి తప్ప అసలు మనసు ఉన్నా లేకపోయినా నేనున్నాను, నేనుంది.